జనరల్గా ప్యాకింగ్ అంటే బట్టలు లేదంటే మనకు కావాల్సినవి చార్జర్లు, కానీ గౌతమ్కి మాత్రం ప్యాకింగ్ అంటే ఇవే. దిస్ ఈస్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ దిస్ ఈస్ వాటర్ మిల్క్. బై ద వే వి ఆర్ గోయింగ్ టు వేర్ మిస్టర్ గౌతమ్? కొండారెడ్డి బుర్జు దగ్గర దిగి ఒక్కడు హరే రమ హరే రమ 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 హరే హరే అని పాట పాడాలి. ఎప్పటి నుంచో మాకు కడప వెళ్ళాలని ఒకటి ఉంది, వెళ్ళాలని. వాడు పొద్దున్న ర్యాండమ్గా బైక్ మీద వెళ్తుంటే పద కడప వెళ్దాం అన్నాడు. పద అన్నా. హి సెడ్ ఐఎమ్ సీరియస్. ఐ సెడ్ ఐఎమ్ డామ్ సీరియస్ అండ్ వీఆర్ గోయింగ్. పదరా. రెడీ యు ఆర్ రెడీ వి ఆర్ రెడీ. దారిలో ఆకలిస్తే తిందాం అనుకున్నా కానీ హంగ్రీ. గౌతమ్ నీకు 5 minutes ఉంది, రాలేదనుకో వెయిట్ చేస్తా వచ్చేదాకా. ప్లీజ్ boys keep boosted kada go for any life a bitch take kada girlfriend kavali 3:20కి స్టార్ట్ అయ్యాము. 1 కల్లా స్టార్ట్ అయిపోదాము, 1:30కి స్టార్ట్ అయిపోదాము, 2కి స్టార్ట్ అయిపోదాము అని అనుకుని ఫైనలీ దట్స్ ద బెస్ట్ పార్ట్ రైట్. అలా అనుకుని అలా వెళ్ళిపోవాలంతే. ఇవాళ సండే కదా, నాన్ స్మార్ట్ డే. జస్ట్ అలా ఒక డ్రైవ్లో వెళ్దామని బైక్ మీద వెళ్తూ పద కడప వెళ్ళిపోదాం అండి. పద వెళ్ళిపోదాం అండి. ఐఎమ్ సీరియస్ అన్నాడు. ఐఎమ్ ఆల్సో సీరియస్ అన్నాడు. యాక్చువల్లీ కడప వెళ్ళడానికి మధ్యలో ఎట్టెస్ట్ వచ్చి కొట్టడం ఎందుకులే అని చెప్పి కర్నూల్ వెళ్ళి అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, టెంపుల్స్ చూసుకుని దెన్ కడప. కర్నూలు 3 hours 43 minutes 220 kilometers. ఇప్పుడైతే గాలి కొట్టిస్తున్నాడు గౌతమ్. ఐమ్ రియలీ ఎక్సైటెడ్. టెంపుల్స్ అన్నీ దర్శించుకుని మంచి ఎనర్జీ గ్రాప్ చేసి మాలో ఉన్న అక్కర్లేని ఎనర్జీని అక్కడ వదిలేసి విల్ బి బ్యాక్. అండ్ Feb 7th మా ఎంగేజ్మెంట్ అయ్యి 1 year. సో ఈ లోపల కుదురుతుందని అయితే అసలు కల్లో కూడా అనుకోలేదు. యాక్చువల్లీ ఎందుకు కడప అంటే దర్గా వెళ్దామని. ఎందుకు దర్గా అంటే గౌతమ్ ఒకసారి వెళ్ళాడు, అప్పుడు అనుకున్నాడు జనరల్గా మళ్ళీ వెళ్ళాలి అని. ఇప్పుడు అది పక్కన పెడితే మేము ఒకసారి కార్డ్స్ ప్రింట్ చేయించడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆకలేసి పానీపూరియా ఏదో ఫుడ్ దగ్గర ఆగినప్పుడు ఒక అంకుల్ ఆగారు, మాట్లాడుతున్నారు. ఏదో ర్యాండమ్ కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. అంకుల్ పెళ్ళి ఇలా అవుతుందని మాకు చెప్పినప్పుడు అన్నారు పెళ్ళి అయ్యాక దర్గా వెళ్ళండి అని. ఇప్పుడు గౌతమ్కి తను పాస్ట్లో వెళ్ళినప్పుడు అదంతా గుర్తొచ్చింది. అండ్ దెన్ తను మళ్ళీ వెళ్ళాలి అనుకున్నది గుర్తొచ్చింది. అండ్ దెన్ ఈ అంకుల్ స్పెసిఫిక్గా వెళ్ళండి పెళ్ళి తర్వాత అన్నారు. నిన్న రాత్రి యాక్చువల్లీ ఒక 1 hour మాట్లాడుకున్నాం నార్మల్గా మీ ఇద్దరం. అప్పుడు కడప దర్గా వెళ్ళినప్పుడు అని ఆ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటే ఇవాళ మార్నింగ్ వీఆర్ స్టార్టింగ్. సో అంతా ఎలైన్ అయ్యి సైన్స్లా అనిపించి లెట్స్ డూ ఇట్ అనుకుని వీఆర్ గోయింగ్. బట్ కర్నూలు కూడా వెళ్తాము అని అనుకోలేదు. 220 kilometers 3 hours 43 minutes. గౌతమ్ గారు మాకేమైనా డ్రైవింగ్ ఇస్తారా మధ్యలో? లేదంటే మీరు ఎక్స్ప్రెస్ వేసినందుకు వాళ్ళంతా మీరే డ్రైవింగ్ ఇస్తారు? నాకు చేతులు ఖాళీగా ఉండాలి కాబట్టి నీకు తప్పకుండా ఇస్తా. ఓహో, నువ్వు ఫోటో తీసుకోవడానికా? ఇందా చూపించినట్టు సర్దుకోవడం అంటే కెమెరా లెన్స్, వాటి క్యాప్లు, వాటి ఛార్జర్లు తప్పితే మిగతా అని ఎవడు పెట్టే పర్లే అవన్నీ పెట్టే. నీ ఫేవరెట్ గప్షప్ పానీపూరి? గప్షప్ కాదు, అది పుచ్చుకా. కోల్కతా పానీపూరి. క్యాలికట్ డైన్ మీరు నల్లగండ్ల వైపు వస్తే క్యాలికట్ డైన్లో టీ తాగండి, చాలా బాగుంది. నువ్వే చెప్పు. ఆ బయ్య పెడితే బాగాలేదన్నా, వేరే బయ్య పెడితే బాగుంది అలా అనకూడదు. ఇది చూసి ఎవరన్నా వచ్చారు బాగా పెట్టని వాడు పెట్టాడు చూసి ఆ రోజు వాడి డే బాగాలేదనుకో. క్యాలికట్ డైన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Don't forget to visit. Minerva! ఇందాకలేనేమో ఇరానీ చాయ్ ఏదో కనబడింది అక్కడ ఆపమంటే అక్కడ ఆపలేదు. నాకు మినర్వానే కావాలి. మినర్వా కావాలంటే హైదరాబాద్ లో కూడా తాగొచ్చు కదా. దాని కర్నూలు రావడం దేనికి? కర్నూలు లోకల్లో ఇప్పి అయితే టిఫిన్ దగ్గర. కర్నూలు వచ్చి ఇరానీ చాయ్ తాగడం ఏంటి? ఏమంటారు? హైదరాబాద్లో ఎవడన్నా ఇరానీ చాయ్ తాగాలి, కర్నూలు వచ్చి కర్నూలు టీ తాగాలి. ఏంటి నీ ప్లేస్కి వచ్చినట్టు అనిపిస్తుంది ఏంటి? డేజావులాగా. ఫస్ట్ ఆఫ్
at 4:57. 2 hours 8 minutes to go. 135 kilometers. ఏడి చెట్లు కలిసిపోయాడు. అలాగే ఉండమన్నాడు మళ్ళీ. గౌతమ్ మూత పదం ఏంటంటే అలాగే ఉన్నాడు. ఏం కనిపించింది? అచ్చా ఎండ లైట్లోనా. లెట్స్ గో జానీ. బా సన్సెట్ చూడండి ఎంత బాగుంది. కర్నూలు తీసుకెళ్ళినట్టే ఇవాళేనా మనం కర్నూలు వెళ్ళేది? రేపా? ఈరోజు నేను క్లారిటీ ఇచ్చు. Hey, I got the gimbal movement. Wow! అరే వా, తిరింది మచ్చ. చూపిస్తాను. And finally, we have reached Oya. 23 to 25. 23 to 25 years old. Very interesting room actually. Kada? Yeah. I think Kurnool is bath facility. Washroom kuda too good. Thank you. అసలు ఇది బాగుంది చూడండి కదా. సోఫా అండ్ సోఫా. రౌండ్ హోటల్ ఏదో అంటారు. రౌండ్ హోటల్. అది జ్యోతి మాల్ అవి ముందుకుంటాయి. ఇగో రాజ్ విహార్ డీలక్స్. రాజ్ విహార్ డీలక్స్. Nostalgia, Mr. Gautam. Hitting hard. Hitting hard? Yeah, hitting hard. కొండారెడ్డి బుర్జి పక్కన ఉండేవాళ్ళంట ఇదివరకు వీళ్ళు. ఇలా దిగ్గానే షూటింగ్ స్పాట్. ఇక్కడ థియేటర్. కొండారెడ్డి బుర్జి అండి. ఈ చర్చ్ కూడా చూడు. రైట్. వావ్! ఇట్ ఫీల్స్ లైక్ ఐ యామ్ ఇన్ ఎ ఫిల్మ్ సెట్. మళ్ళీ నీకు సర్లేరు నికవర్లో కూడా అది రిక్రియేటెడ్ ద సేమ్ సెట్. బుర్జ్ కొండారెడ్డి బుర్జ్. ఇది కొండారెడ్డి బుర్జు. ఇదేమో పోలీస్ ట్రైనింగ్ అకాడమీ. అవ చూడు, జిల్లా పోలీస్ కార్యాలయం. దీని లోపల టెన్నిస్ కోర్ట్ ఉండేది. అక్కడ కూడా కొన్న టెన్నిస్ ఆడేవాళ్ళం. ఈ బుర్జ్ లోపలికి ఎలా చేస్తారా? ఇప్పుడు ఈ టైంకి ఎలా చేస్తారు లేదు తెలియదు. ఈ టైం కాదు, బట్ జనరల్గా ఎలా చేస్తారు. సో ఇదంతా మార్కెట్ ఏరియా. ఈ సిల్వర్ జ్యువెలరీ అలాంటివి. ఆ ముందుకెళ్తే ఇంకో మార్కెట్ ఏరియా. వావ్, ఈ లెఫ్ట్ మారిపోయింది. నేనే చూడలేదు ఇది. లోపల జనాలు ఉన్నారా? అది మన క్వార్టర్స్. అసలు మగాడ్లో ఈవెన్ ఆటో వచ్చే ట్రాక్ అంతా ఇదే. మార్నింగ్ అప్పట్లో చాట్ ఐటమ్స్ ఎంత బాగుండకపోతే డైరెక్ట్ భవానీ చాట్ బండర్కి తీసుకొస్తాడు అనుకున్నాను. బాగుంది. మా విజయవాడ స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ ఒక పావ్ బజీ షాప్ ఉంటుంది, అది గుర్తొచ్చింది రుచి. ఆ తర్వాత ఓజీ అజంతా టిఫిన్స్ అండ్ మీల్స్కి తీసుకొని వచ్చాడు. ఇది మరీ బాగుంది. కర్నూలులో అందరూ ఇడ్లీ మీదే సాంబార్ వేసుకుని తింటే హైదరాబాద్ వాళ్ళం విజయవాడ వాళ్ళం కూడా అలాగే తినాలా. ఫైట్ చేసి మరీ నాకు ఇడ్లీ మీద సాంబార్ వద్దని వేరే ప్లేట్ తీసుకున్నాను.
అండ్ ఇక్కడ గోల్డెన్ కాఫీ పొడి కనబడితే ఇంట్రెస్టింగ్గా అనిపించి లోపలికి వెళ్ళి మసాలా టీ అండ్ చిన్న క్వాంటిటీ కాఫీ పౌడర్ తీసుకున్నాం అనమాట. అండ్ అంకుల్ని అడిగే వీడియో క్యాప్చర్ చేశాను. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కళా. ఇంత గౌతమ్ చెప్పాడు కదా కర్నూలులో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసాని. అందులో ఒకళ్ళకి ఫోన్ చేసి ఇలా వస్తున్నాను అంటే పాపం ది ప్లాన్ అండ్ దెన్ అందరు కలిసి గౌతమ్ని కలవడానికి వచ్చారు. ఇంకా ఆ రోజుల్లో ఏం జరిగిందో అని మొత్తం కాన్వర్సేషన్ అంతా షూట్ చేసి గుర్తు తెచ్చుకున్నారు వాళ్ళంతా. అండ్ ఐ సైలెంట్లీ సాతే అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు దెమ్. నేను భరత్కి సీనియర్ అని చెప్తున్నప్పుడు అన్న నాకు మొత్తం చెప్పారన్న నేను చాలా అది ఎందుకంటే నేను ఇప్పుడు నాకు మైండ్లో నువ్వు ఓకే అందావు కానీ ఎందుకు అలవాటు 2-3 సార్లు చూసుకోవడం అలవాట్లో నేను చదివాను మధ్యాహ్నం షార్ట్ తినవే చట్టు వచ్చిందట చూద్దాం కానీ చూస్తే పడుకున్నాను మేము అవన్నీ గమనించలేము. అండ్ వాళ్ళకి కాస్త స్పేస్ ఇచ్చి నేను రెస్ట్ తీసుకుందామని రూమ్కి వచ్చేసాను. ఆ రోజు అలా సేఫ్గా కర్నూలు అయితే రీచ్ అయ్యాము. నెక్స్ట్ డే ఇంకా మ్యారథాన్ లాగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అన్నీ తిరిగేసాము. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ డూ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్. గౌతమ్ చాలా రోజుల తర్వాత వాళ్ళని కలవడం వల్ల ఇంకా పాపం మాట్లాడుకుంటున్నారు. సో ఐ థాట్ ఐల్ కమ్ అప్ అండ్ దెన్ టేక్ రెస్ట్ బికాస్ వీ హ్యావ్ అ లాంగ్ డే టుమారో. గుడ్ నైట్ ఫ్రమ్ కర్నూల్.